తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు తమ యొక్క అంతిమ యాత్ర అయితే కొనసాగుతుంది. కోట్లాది మంది చివరి చూపు కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. వరంగల్ నుంచి హన్మకొండలోని అమరవీరుల స్తూపం నుంచి ఇటు నల్లబెల్లి తమ స్వగ్రామం నల్లబెల్లి వరకు కూడా అంతిమయాత్ర కొనసాగింది. దాదాపు లక్షలాది మంది ఈ యొక్క అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. మాజీ శాసనసభ్యులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఈ యొక్క అంతిమయాత్రలో పాల్గొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటు తీవ్రమైన గుండెపోటుతో గత 5 రోజుల క్రితం ఇటు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన ఇటు జూలై 31 అర్ధరాత్రి 12:52 మృతి చెందారని యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఉద్యమ కాలంలో అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమాన్ని నిర్మించడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర అతి ముఖ్యమైనది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన ప్రజా సంబంధాలు కలిగిన నేతగా అతను గుర్తింపు పొందారు. అయితే ఇటు హన్మకొండలోని అమరవీరుల స్తూపం నుంచి అక్కడ అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత నేరుగా కూడా ఇటు ఉదయం అంతిమయాత్ర ప్రారంభం కావడం జరిగింది. తమ స్వగ్రామమైన మండల కేంద్రం నల్లబెల్లికి అయితే అంతిమయాత్ర చేరుకుంది. మరి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత పలువురు అయితే ప్రముఖులు నివాళులర్పించనున్నారు. మొత్తం లక్షలాది మంది కార్యకర్తలు అయితే ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర అయితే పాల్గొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ఇటు లక్షలాది మంది కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన అభిమానులు, ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు అయితే ఇక్కడికి చేరుకున్న విజువల్స్ అయితే మనం చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మీకున్న అన్నకు అనుబంధం ఏంటి? కర్ణాపురం నుంచి వచ్చినాము, శేషంగర్పూర్ నియోజకవర్గము. అన్నమే ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షులు ఉన్నప్పుడు అప్పుడు చాలా బాగా ఉద్యమంలో బాగా చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఆ ఉద్యమంలో అన్ననే మొన్ననే చెప్పాడు, కుడికన్ను కూడా నాకు దెబ్బతిన్నదని చెప్పడం జరిగింది. దానికోసం మేము శేషంగర్పూర్ నుంచి వచ్చాము. తాటికొండ రాజయ్య గారు వారితో వచ్చాము, పొద్దున వచ్చాము, ఇప్పటి వరకు వెయిట్ చేశాము. చాలా బాధగా ఉంది. అది ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటుగా చెప్పవచ్చు. మీద పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో అయితే ఇటు ఆ పార్టీ అభిమానులతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, ఇటు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఉద్యమ నాయకులు పార్టీలకు అతీతంగా కూడా పెద్ది అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు, చాలా వరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా ఉదయం నుంచి కూడా ఈ గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఇటు ఇతర పార్టీల నేతలు, కాంగ్రెస్కు సంబంధించిన నేతలు కూడా చేరుకొని పెద్ది అంతిమయాత్రలో పాల్గొన్న పరిస్థితులు అయితే ఇటు నల్లబెల్లిలో కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ముందుగా పెద్దన్నకు మా ప్రగాఢ సానుభూతి. ఈ అకాల మరణంతో మేము చాలా చింతిస్తున్నాము. ఈ పెద్దన్న మాకు ఒక ఇంటి పెద్ద లెక్క. ఈ పార్టీ ఉన్నప్పటి నుంచి మేము యువకులమైన కాంచెల్లి మాకు వెన్నంటుగా ఉండి ఆయన ఎనలేని సేవ చేసినాడు. వ్యవసాయదారులకైనా, వ్యాపారస్తులకైనా, కూలీ వాళ్ళకైనా, ఎవరికైనా, ఎవరితోటైనా ఎవరు ఫోన్ చేసినా స్పందించే గుణం, ఆయన మనస్తత్వం, శత్రువులు సైతం, ప్రత్యర్థులు సైతం బాధపడేటట్టు తయారు చేసుకున్నాడు. అంత మంచి మనిషి. ఈరోజు ఈయన లేకపోవడం యావత్ తెలంగాణకే చాలా బాధాకరమైన విషయం. సుదర్శన్ రెడ్డి అంటే మాకు అపారమైన నమ్మకం, అపారమైన తీరని ఏదో బంధం. సుదర్శన్ రెడ్డి ఒక కరోనా వచ్చిన టైంలో కూడా ఐసోలేషన్ పెట్టి నర్సంపేటలో 1000 మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి. అదే సుదర్శన్ రెడ్డి ఇలా చనిపోయడం చాలా బాధాకరం. తెలంగాణ స్టేట్లో నర్సంపేట నియోజకవర్గం అంటే తెలంగాణ ముద్దుబిడ్డ మన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యమకారుడు. ఓంకార్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. వాస్తవంగా ఏ విధంగా రక్తదానం కానీ ఏది కానీ, రైతులకు ఏ సంబంధం కానీ, రైతులకు పంట నష్టాలు కానీ ఎకరానికి 10,000తో చొప్పున కానీ ఎలాంటి ప్రతి ఒక్కటికి రైతులకు కావాల్సిన మోటార్లు కానీ, సబ్సిడీ కానీ, ఎలాంటి సబ్సిడీ కానీ మన రైతులకు అందుకున్న దేవుడు అంటే మా పెద్ది సుదర్శన్ రెడ్డి. అలాంటి మా దేవుడు మాకు దొరకడు. యాక్చువల్గా ఇలా పోరాళ్ళ గడ్డ అంటే నర్సంపేట గడ్డ. అలాంటి దేవుడు మాకు దొరకడని మేము బాధపడుతున్నాం. యాక్చువల్గా బంధం ఎలా ఉండేది?
బంధం అంట ఎలాంటి పేదోళ్ళకైనా ఉన్నోళ్ళకైనా అనుసంధానం లేకుండా ప్రతి ఒక్క పేదోళ్ళకు ఎట్లా మర్యాద ఇచ్చిన ఉన్నోళ్ళకి ఎట్లా ఇచ్చిన లేని కూడా అసలు మర్యాద ఇచ్చి తమ్ముడు అన్న అని సారు కాకుండా అన్న అన్నరి నన్ను సార్ అనకుండా అన్న తమ్మి అనకుండా బంధాలు పెట్టుకుంటా తమ్ముడు అని భుజం మీద చేసుకుంటా ప్రతి ఒక్కరికి చిన్నోనికి పెద్దోనికి పేదోనికి అందరికీ ఆపద సంపదకి అందరికీ సీఎం రిలీఫ్ కానీ రైతు కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ ప్రతి ఒక్కరు ఏ బాధ ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చిన్న కార్యకర్త పెద్ద అందరికీ సహకరించిన దేవుడు మా పెద్ద సుధన్ రెడ్డి. అలాంటి దేవుడు మాకు ఇలా పోయింది కాబట్టి మేము అందరం బాధాకరంగా ఆలోచిస్తున్నాం. ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డిని కూలిపోవడానికి మేము బాగా చిందిస్తున్నాం. అన్న ఎప్పుడైనా కానీ అన్న అంటే నేను ఉన్నా అన్నట్టుగా అన్న ప్రతి దానికి మాకు ఉద్యమ 2001 నుంచి అన్న తెలుసు. ఈ నల్లబెల్లి మండలంలో ఆయన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము ఓంకార్ పార్టీలో పనిచేసిన వాళ్ళం. ఇక్కడికి వచ్చిన పబ్లిక్లో 100కు 90% ఓంకార్ పార్టీలో పనిచేసిన వాళ్ళమే. అన్న ఎంత మేము తిరిగి అన్న ఉద్యమంలో చేస్తా అంటే మేము మళ్ళీ అన్నతో పాటు మేము పోయినాము. అయితే ఇక్కడ చెప్పుకోదలసింది ఏంటంటే రైతులకు నెంబర్ 1 అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. రైతు బాంధవుడు అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఏదంటే అది పైపు లైన్లు కానీ మోటార్లు కానీ కళ్యాణ లక్ష్యం కానీ ప్రతిదీ కానీ అన్న మా వెంట ఉండి మాకు అందరికీ అందుబాటులో ఉండి మాకు ప్రతిదీ మాకు అందించిండు. మొన్న అకాల వర్షం వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్న ఉగాది పట్టుబట్టి ఉగాది నాడు కొత్త సాల నాడు ఏ నాయకుడు కూడా అంత తెగింపు చేయడు. కొత్త సాల నాడు పచ్చడి తాగకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి పోయి కేసీఆర్ను తీసుకొచ్చి రైతులకు ప్రతిదీ నా అనుకుంటా ప్రతి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు బీజేపీ కాకుండా రైతులందరికీ రైతు బంధు ఎలాగా పడుతుందో అందరికీ ప్రతి ఎకరానికి 10,000 చొప్పున అందుకుని ప్రతిదీ ఇప్పుడు రామప్ప నుంచి వెళ్ళి పాకాలకు కూడా నీళ్లు వాటర్ తెచ్చిండు. ఇక్కడ పెద్ద తీసుకొచ్చిండు. నాకు ఊహా తెలిసిన 8 మంది ఎమ్మెల్యేలు మారేళ్ళు కానీ రంగాయి చెర్లకు నీళ్లు తెచ్చినోడు లేడు, పాకాల చెర్లకు నీళ్లు తెచ్చినోడు లేడు, ఈ రోడ్లు వేసినోడు లేడు. అంటే ఓంకార్ తర్వాత కొంతవరకు పకాజిరెడ్డి కొంత చేసిండు. పకాజిరెడ్డి పావల చేస్తే మా అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి బారాన చేసిండు. కానీ అన్నను కూలిపోవడం మేము బాగా చిందిస్తాను. వరంగల్ జిల్లా కోట మీద తెలంగాణ ఉద్యమ కిరీటమైనటువంటి గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు అకాల మరణం చెందడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందరో అభిమానులు వాళ్ళ గుండెలు ఈరోజు చాలా బాధాతృప్త హృదయంతో బాధపడుతున్నాయి. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఆయన ఒక స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటూ అందరి చిన్న స్థాయి కార్యకర్తలను కూడా హక్కున చేర్చుకొని ప్రతి ఒక్కరికి ఒక ఉద్యమ కిరీటంలాగా ఎదిగి అందరికీ ఆయనతో పాటు సమాన స్థాయిని కల్పించి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కూడా ఒక సముచితమైన స్థానం కల్పించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం.